అందరికీ నమస్కారం. కథ బ్రతుకు 12వ భాగం. అవును భాస్కర్జీ, మీకు పెళ్ళయిందా? అదే ప్రయత్నంలో ఉన్నాను. ఏమిటి ఆలస్యం? ఆశ్చర్యంగా అడిగాడు గోవిందరావు. నా ప్రియురాలు పచ్చజెండా ఊపలేదు నా ప్రేమకు. ఓరగా సునందను చూస్తూ అన్నాడు. ఆల్ ది బెస్ట్. నీ ప్రేమలో సిన్సియారిటీ ఉంటే ఆమె అన్ని జెండాలు అజెండా లేకుండా ఊపేస్తుంది, గోవిందరావు చెప్పాడు. నాకంత అదృష్టం ఉందో లేదో, భాస్కర్ నిరాశగా అన్నాడు. భాస్కర్పై సానుభూతి చూపించాడు గోవిందరావు. అవును సార్, మీకన్నీ ఉన్నాయిగా, ఇంకా ఇంతవరకు పెళ్లి చేసుకోపోవడానికి కారణం అడిగాడు భాస్కర్. జస్ట్ నాకు నచ్చిన అమ్మాయి దొరకనందుకు, చెప్పాడు గోవిందరావు. పోనీ ఇప్పుడు దొరికిందా? అడిగాడు భాస్కర్. కొందరికి ఎంతకీ తృప్తి ఉండదు, సునంద చెప్పింది. అసంతృప్తి, కీర్తి, కాంక్ష ఇవే మానవ ప్రగతికి సోపానాలు, చెప్పాడు. పోనీ నాకు తెలిసిన సంబంధాలు చెప్పమంటారా? అన్నాడు భాస్కర్. మీకంత శ్రమ అక్కర్లేదు. నా అదృష్టాన్ని ఒక అమ్మాయి దగ్గర పరీక్షించుకోవాలి, క్రీగంట సునందను చూస్తూ చెప్పాడు గోవిందరావు. ఏంటో, ఈ దేశంలో ఆడదానికి పెళ్లి కావడం కష్టమనుకున్నాను, కానీ మగవాళ్లకు కావడం కూడా కష్టంగానే ఉంది, సునంద వ్యాఖ్యానించింది. భాస్కర్ లేచి బాత్రూంకి వెళ్ళాడు. సునంద, ఐ లవ్ యూ. నీకోసం నువ్వు చెప్పినట్లు చేశాను. ఇంకా ఆలస్యం నేను భరించలేను, చెప్పాడు గోవిందరావు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను ఎప్పుడన్నా? బాధగా అడిగింది సునంద. అఫ్కోర్స్, నోటితో చెప్పలేదు, ఒట్టు. గోవిందరావు ఆపాడు భాస్కర్ని చూసి. ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్లున్నారు, అడిగాడు. భాస్కర్, ఈ కాలం ప్రేమపైన నమ్మకముందా? అడిగింది సునంద. 1 మినిట్, ఆర్డరిచ్చి వస్తాను. గోవిందరావు వెళ్ళాడు. అమ్మయ్య, ఏకాంతం దొరికింది ఈ కాంత దగ్గర. సునంద, నన్ను ఎందుకు ఏడిపిస్తావు? మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసుకుందాం. భాస్కర్ డైరెక్ట్గా విషయంలోకి వచ్చాడు. అరే, నా గురించి ఏం తెలుసని మీరు నన్ను ఇష్టపడుతున్నారు? అడిగింది సునంద. నీ పర్సనాలిటీ కాదు, నా శాలరీ, నా హోదా చూసా? అది ఒక కారణం కావచ్చేమో, కానీ నీ అందం, నీ గుణం అన్నీ నన్ను పిచ్చివాడిని చేశాయి, చెప్పాడు భాస్కర్. సారీ, సునంద పిచ్చివాళ్ళని చేసుకోదు, తాపీగా చెప్పింది. సునంద, నీ మాట అదే అయితే ఈ రూమ్ బాల్కనీలోంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటాను, సీరియస్గా అన్నాడు. అంటే నువ్వు ఆత్మహత్య చేసుకుంటావని నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా? రేపు మరొకరు వచ్చి స్లీపింగ్ పిల్స్ మింగుతానంటే వాణ్ణి చేసుకోవాలా? ఇలా ఎంతమందిని చేసుకోవాలి? అడిగింది. ఒక్కసారి నన్ను చేసుకో, ఇంకోళ్ళ అవసరం ఉండదు. తలుపు తెరుచుకుని లోపలికి వచ్చాడు గోవిందరావు. అతని వెనకాల బేరర్ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలు తీసుకొచ్చాడు. టేబుల్ మీద పెట్టి బేరర్ వెళ్ళిపోయాడు. సునంద గంభీర ముద్ర దాల్చింది. తీసుకో, ఏంటి వాతావరణం గంభీరంగా మారిపోయింది? అన్నాడు గోవిందరావు. చల్లబడి కారిపోకుండా తీసుకో సునంద ఐస్ క్రీం. భాస్కర్ తానొకటి తీసుకుంటూ ఒకటి ఆమెకు అందించాడు. మీ ఇద్దరూ నా గురించి ఏమనుకుంటున్నారు? హఠాత్తుగా అడిగింది. కాసేపు నిశ్శబ్దం అలుముకుంది. చాలా చాలా గొప్పదానివని, బుద్ధివంతురాలివని అనుకుంటున్నా, చెప్పాడు భాస్కర్. నువ్వొక దేవతవని నా నమ్మకం, చెప్పాడు గోవిందరావు. నేను మీరనుకున్నంత ఉత్తమరాల్ని కాదు. జాబిల్లి ఎప్పుడూ మనకు ముందు భాగాన్నే చూపిస్తుంది. అది చూసి చందమామ చల్లగా ఉందని, చందమామ నిండా వెన్నెలే ఉందని భ్రమపడతాం. కానీ చందమామ వెనక్కిపోయి చూస్తే అంతా కటిక చీకటి, భరించలేనంత చీకటి, ఏడ్చింది సునంద. సునంద, నిన్ను నువ్వు కించపరుచుకోవద్దు, అన్నాడు గోవిందరావు. బీ బ్రేవ్, గొప్ప లీడర్వి. నీకు కన్నీరా? భాస్కర్ అడిగాడు. ఏం, లీడర్కి కన్నీరు రాకూడదా? బేసికల్గా నేను స్త్రీనేగా, నాకు కొన్ని గాథలు బాధలు ఉంటాయిగా. ఎప్పుడన్నా నా గతం గురించి, నా వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారా? అడిగింది. అవకాశం ఇవ్వలేదు తమరు, గోవిందరావు చెప్పాడు. మీకెందుకు అని కసురుతూ ఉంటావు. నాకు పెళ్ళయిందన్న సంగతి మీకు తెలుసా? బాంబు పేల్చింది. గోవిందరావు మొహం వివన్నమైంది. భాస్కర మొహంలో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. ఎదురుగా ఉన్న కూజా ఎత్తి నీరు తాగాడు గడగడ గోవిందరావు. ఫ్లవర్ వాజులోని ప్లాస్టిక్ పూలని కసిగా నలిపేశాడు భాస్కర్. కొన్ని నిమిషాల తర్వాత అడిగాడు భాస్కర్. మరి నీ మెడలో తాళి, కాళ్లకు మెట్టెలు ఏం, అవి లేనిది పెళ్ళైనట్టు కాదా? పెళ్ళైన మగవాడికి ఈ సమాజం ఏం గుర్తులిచ్చింది? ఆవేశంగా అడిగింది. సునంద, మీ ఆయన చనిపోయాడా? పైకి అన్నట్లు చేత్తో సైగ చేశాడు గోవిందరావు తడారిపోతున్న గొంతుకతో. సునంద గాల్లో సైగలు చేసింది. నేనే పంపించేశాను అన్నట్లు. ఎనీహౌ, యు ఆర్ మ్యారీడ్. హస్బెండ్ ఎక్కడ ఉన్నాడో తెలీదు, భాస్కర్ వ్యాఖ్యానించాడు. నీ జీవితంలో ఇంత విషాదమా? అన్నాడు గోవిందరావు. గులాబీ సుగంధం ఆస్వాదించి కంటికి ఇంపుగా కనిపించిందని గులాబీని కోసుకుందామనుకుంటే ముందు గులాబీ ముళ్ళు చేతికి దిగబడతాయి. ప్రతి గులాబీ వెనకాల ఒక ముళ్ళు ఉంటుంది, సునంద నిట్టూరుస్తూ చెప్పింది. సారీ, నీ గురించి లేనిపోని ఊహించుకున్నాను, అన్నాడు గోవిందరావు. మరి ఈ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అన్నాడు భాస్కర్. మాంసం తింటున్న వాళ్ళంతా ఎముకలు మెళ్ళో వేలాడేసుకు తిరుగుతారా?
ప్రతి అమ్మాయి ప్రతి మగాడికి నాకు పెళ్ళయిందనో నాకు పెళ్లి కాలేదనో టంకి వేసి చెప్పాలా? ఆమెకంత అవసరం ఏముంది? అంది సునంద. ఓకే, నేను బయలుదేరతాను. గోవిందరావు లేచాడు. భాస్కర్, మీరు కూడా వెళ్తారా? సునంద అడిగింది. అవును, ఇక్కడ నాకు మాత్రం ఏం పనుంది? లేస్తూ అన్నాడు. చూసారా నా విలువ మీ దృష్టిలో ఎంత పడిపోయిందో? షేర్ మార్కెట్లో ఇండెక్స్ కుప్పకూలిపోయినట్లు మీకు నా మీదున్న గౌరవం, ప్రేమ ఒక్కసారిగా కూలిపోయాయి. సునంద ఏడుస్తూ అడిగింది. అందుకే మన వాళ్ళు అంత్య నిష్ఠురం కంటే ఆది నిష్ఠురం మేలన్నారు గోవిందరావు చెప్పాడు. నిజమే, కానీ మీలో ఎవరిని కూడా నేను నాతో స్నేహం చేయమని చెప్పలేదు, ప్రేమించమని చెప్పలేదు. మీరే నా దగ్గరికి వచ్చారు, మీరే నా నుండి దూరంగా వెళ్తున్నారు. సునంద బాధగా అంది. కానీ నేను నీ కొలీగ్ని, నాతో కూడా అబద్ధం చెప్పావు. భాస్కర్ కోపంగా చెప్పాడు. మిస్టర్ భాస్కర్, బాగా గుర్తు చేసుకోండి. ఎప్పుడన్నా నేను మీకు నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పానా? నాకు పెళ్ళయిందని కానీ కాలేదని కానీ చెప్పానా? కోపంగా అడిగింది. మరి ఈ డ్రెస్లో తిరిగితే మేము ఏమని ఊహించుకోవాలి? తాటి చెట్టు కింద నిలబడి పాలు తాగుతున్నా కళ్ళు తాగుతున్నట్టే లెక్క అన్నాడు భాస్కర్. ఇలా జీన్స్ డ్రెస్, మోడర్న్ డ్రెస్ వేసుకు తిరుగుతుంటే నిన్ను కుమారి అనుకున్నాను గోవిందరావు చెప్పాడు. ఫ్రెండ్స్లా తిరిగాము. హలో ఫ్రెండ్స్, మీ ఇద్దరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ లేదా బెస్ట్ లవర్స్ అని నేను అనుకోవాలా? కనీసం నాకు పెళ్ళయింది అంటే పరామర్శ కోసమన్నా అతనెవరు, ఎక్కడున్నారు, ఎందుకు నీతో లేడు అని అడగడానికి మనసు రాలేదు. మీరా నా ఫ్రెండ్స్? గర్జించింది సునంద. సరే, ఇంతకీ నువ్వు ఒంటరిగా ఎందుకున్నావు? ఆ మానవుడు ఎక్కడికి పారిపోయాడు? కొంపదీసి హిమాలయాల్లో తపస్సు చేసుకోవడం లేదు కదా? భాస్కర్ అడిగాడు. జస్ట్ ఫర్ జోక్, డోంట్ గెట్ అఫెండెడ్. ఓ ప్రముఖ వ్యక్తి ఓ పిచ్చాసుపత్రిని సందర్శిస్తున్నాడు. ఒక గదిలో గెడ్డం పెంచుకున్న ఓ పిచ్చివాణ్ణి పరిచయం చేశాడు డాక్టర్. ఇతనికి పిచ్చి ఎందుకు ఎక్కిందని అడిగాడు ఆ ప్రముఖ వ్యక్తి. ఒక అమ్మాయిని ప్రేమించి ప్రేమ విఫలమై పిచ్చివాడయ్యాడన్నాడు. ఓహో అనుకుని ముందుకు కదిలాడు. ఇంకో గదిలో కూడా ఇంకా పెద్ద గెడ్డం పెంచుకునున్న పిచ్చివాణ్ణి పరిచయం చేశాడు డాక్టర్. ఇతను పాపం ఎందుకిలా అయిపోయాడని వాకప్ చేశాడు ఆ ప్రముఖ వ్యక్తి. ఇందాక ఒక పిచ్చాడికి ప్రేమ ఫలించలేదని చెప్పానుగా, వాడి ప్రేయసిని ఇతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత ఇలా అయిపోయాడు అని చెప్పాడు డాక్టర్. ఆహా అనుకున్నాడు ఆ ప్రముఖ వ్యక్తి. తరువాత తన ఉపన్యాసాల్లో అతను ప్రేమ అన్నది చాలా చెడ్డది అని తన క్లయింట్స్కి చెప్పసాగాడు అంటూ నవ్వాడు గోవిందరావు. దీంట్లో పెద్ద నవ్వాల్సింది ఏమీ లేదు. ఇంతకీ ఆ అమ్మాయి ఏ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నదో కనుక్కోవాల్సింది సునంద కోపంగా చెప్పింది. అబ్బా, జాతి అభిమానం వదలలేదన్నమాట. ఎంతైనా మీరంతా ఒకటి. పోనీలే, ఇంతకు మీ ఆయన ఎక్కడ ఉన్నాడు? హాస్పిటల్ ఆర్ జైల్లో? గోవిందరావు అడిగాడు. ఏం, ఆ రెండేనా ఆయనకి తగిన పరిసరాలు? అడిగింది. ఇంత అందమైన అమ్మాయిని చేసుకున్నవాడు పిచ్చివాడై డాక్టర్ల చుట్టూ అన్నా తిరుగుతూ ఉండాలి, లేదా పెద్ద క్రిమినల్ అయి జైల్లో మగ్గుతూ ఉండాలి అన్నాడు భాస్కర్. కాదు, అతను చాలా హ్యాపీగా తిరుగుతున్నాడు. మీ మగ సమాజంలో ఆడదానికో నీతి, మగాడికో నీతి. కన్నీళ్లు తుడుచుకుంది. అతను నిన్ను వదిలేశాడా? అడిగాడు గోవిందరావు. లేదు, నేనే అతన్ని వదిలివేశాను చెప్పింది. వాట్, నీకంత ధైర్యం ఉందా? ఆశ్చర్యంగా అడిగాడు భాస్కర్. ఆ పరిస్థితులు ధైర్యాన్ని కల్పిస్తాయి. మీరింకా పసిపిల్లవాళ్ళు, మీకు ఇవన్నీ ఎందుకు గాని మీ పని మీరు చూసుకోండి అంది సునంద. నిన్ను చేసుకున్నవాడు గొప్ప అదృష్టవంతుడు, కానీ నేను పోగొట్టుకున్నవాడు ఈ ప్రపంచంలో అందరికంటే దురదృష్టవంతుడు భాస్కర్ అన్నాడు. ఏం చేస్తాం, ఆ తెలివి అందరికీ ఉండదుగా ఓరగా చూస్తూ. సునంద, ఇంకా నాకు సెలవిప్పిస్తే గోవిందరావు అన్నాడు. ఇక జీవితంలో ఎప్పటికీ మళ్ళీ కలవరు, అంతేగా? ఎందుకలా అనుకుంటావు? సమాజంలో చాలామంది దొంగలు పెద్ద మనుషులుగా చలామణి అవుతుంటారు. మనకి వాళ్ళు దొంగలని తెలిసే సభ్య సమాజం కోసం వాళ్లతో తిరగక తప్పదు గోవిందరావు చెప్పాడు బాధగా. కానీ నువ్వు జీవితంలో 2 పొరపాట్లు చేశావు. 1, నీ భర్తను కట్టుకోవడం. 2, అతన్ని వదిలివేయడం భాస్కర్ చెప్పాడు. అతడితో ఉంటే అది 3వ పొరపాటుకు దారి తీసేది సునంద చెప్పింది. కానీ ఇన్నాళ్ల మన స్నేహంలో మాతో నీ బాధలు చెప్పుకోవాలనిపించలేదు సునంద? దీనంగా అడిగాడు గోవిందరావు. అనిపించింది, కానీ మగాడు మానసికంగా కనిపించినంత గట్టివాడు కాదని నాకు తెలుసు. నేను ముందే చెప్పి ఉంటే నాతో ముందు నుండి దూరంగా ఉండేవాళ్ళు. దాచడం వల్ల నాకు జరిగిన గొప్ప ఉపకారం ఏంటంటే నా జీవితంలో కొద్ది కాలం స్నేహ మాధుర్యాన్ని అనుభవించాను. ఈ జన్మకు ఈ మధుర స్మృతులు నెమరవేసుకుంటూ ఉండిపోతాను చెప్పింది సునంద. అరే, అంత బాధపడతావెందుకు? మేము నిన్ను వెలివేశామా? నీతో మాట్లాడడం మానుకున్నామా? భాస్కర్ అడిగాడు. కొన్ని గాయాలు ప్రభావం వెంటనే చూపించవు, క్రమంగా తెలుస్తుంది దాని దెబ్బ సునంద చెప్పింది. సునంద, పిలవలేదు అనుకో మాకు. మా అక్క పెళ్ళి నీ చేతుల మీదుగానే జరగాలి చెప్పాడు గోవిందరావు. ఎందుకు? నలుగురిలో నన్ను అవమానించడానికా? అంది సునంద.
నో ఆమెకు కొత్త జీవితం నువ్వు చూపిస్తున్నావు కాబట్టి చెప్పాడు గోవిందరావు. అందరికీ వెలుతురిచ్చే సూర్యుడిలో కూడా నల్లమచ్చలున్నాయంటే నాకు నమ్మకం ఉండేది కాదు. కానీ సునందను చూసిన తర్వాత నమ్మకుండా ఉండలేకపోతున్నాను భాస్కర్ చెప్పాడు. గెలాక్సీల మధ్యలో బ్లాక్ హోల్స్ ఉంటాయంటే నాకు అర్థమయ్యేది కాదు, కానీ మన మధ్య సునందను చూసిన తర్వాత నిజమేననిపిస్తున్నది అన్నాడు గోవిందరావు. ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ నైట్. సునంద చేతులు ఊపింది.